హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెనడాలో తెలుగోళ్ళు. సో హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? సో ఫ్రెండ్స్, ఇగో టైం అయితే ఇప్పుడు పొద్దున్న 5 అవుతుంది. ఇప్పుడు మేము బ్లూ మౌంటైన్స్కి వెళ్తున్నాం. ఇగో ఇదే అంతా మన టీం అంతా, పెద్ద దండుపాలెం బ్యాచ్ ఇది. ఎవర్రా మీరంతా? చలో వెళ్దాం. ఇగో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా పెద్ద కార్లు 2. అక్కడ మనకి ఇన్నోవా క్రిస్టా ఇట్లను ఇక్కడ ఇవ్వన్నట్టు 2 7 సీటర్ బండ్లు బుక్ చేసుకున్నాం. ఇక వెళ్తున్నాం. ఒక 5 to 6 అవర్స్ జర్నీ ఉంటుంది. పొంగ మాట్లాడుకుందాం మనం. ఇది ఇంకోటి, ఇది హల్లెలూయా. ఇక చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ స్నో ఎంత ఉందో ఘోరంగా. అది మమ్మల్ని హైవే నుంచి వెళ్ళి ఇటు కౌంటీస్ రోడ్కి డైవర్ట్ చేసింది. కౌంటీస్ అంటే ఏం లేదు, మన ఊర్ల మధ్యలోకి వెళ్ళి పోయినట్టు. ఇక్కడ చూడరు ఒక స్నో ఎంత గనం పడ్డది. అసలు మన విండ్సర్ అసలు అదే ఎక్కువ అనుకున్నాం మేము అక్కడ, కానీ అది దీంట్లో సగం అసలు. ఇక పక్కకు చూస్తురు కదా, మొత్తం దాంతో రిమూవల్తో మొత్తం నూకి పక్కకు వేసిర్రు. కుప్పలు ఉంది. అసలు ఇక్కడ వాళ్ళు ఎట్లుంటుర్రో ఏమో. దీన్ని బట్టి చూసుకుంటే విండ్సర్ మస్తు నయం. వ్యూస్ అయితే మస్తు కనబడుతుంది. మీకు అసలు ఫోన్లో అంతా కనబడతలేదు, కానీ నేకెడ్ ఐస్తో హైలైట్ కనబడుతుంది. ఫ్రెండ్స్, రీచ్ అయిపోయినాం మనం బ్లూ మౌంటైన్స్కి. ఏమి తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఇక్కడ దిక్కున్నాయి మౌంటైన్స్ మొత్తం. ఇక్కడ మేము ఇప్పుడు స్కీ అండ్ స్నో బోర్డ్ రెంటల్స్కి వచ్చినాం. ఇక్కడ అది స్కీయింగ్ది రెంటల్ తీసుకోవడానికి అడిగినాం. అక్కడ అడిగితే వాడు $65 ఎంతో అన్నాడు. అది రెంటల్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి మనం. దూరంలో మీకు కనబడుతున్నాయి చూడండి మౌంటైన్స్, దాని మీదకి వెళ్ళి స్కీయింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూద్దాం, అక్కడికే వెళ్దాం. ఇక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక వచ్చేసినాం ఇక్కడికి. మనం చెప్పినా కదా రెంట్ తీసుకొని రావాలని. వాళ్ళు లోపలికి మాట్లాడుతుర్రు. ఇక ఇదంతా మనం ఇప్పుడు చేసుడే. వాళ్ళు చూడు, పొరగాళ్ళు చిన్న పొరగాళ్ళు ఉన్నారు, మస్తు చేస్తుర్రు ఒక్కొక్కరు. మనం కూడా ట్రై చేద్దాం, చూద్దాం ఎంత అవుతుంది ఏందనేది. అక్కడ ఇంకోటి జిప్ లైన్ కూడా ఉంది, కనబడుతుందా మీకు అక్కడ? ఆ జిప్ లైన్ కూడా ఒక $30 ఉంటుందట. అది కూడా ట్రై చేద్దాం. కానీ మంచి పడుతుంది ఫ్రెండ్స్, ఏమవుతుందో ఏమో. ఇంకొక 1 hour వరకు ఉంది మంచు, దాని తర్వాత ఇక చూద్దాం మనం. ఫ్రెండ్స్, ఇక లోపలికి వచ్చేసినాం మనం. ఇక్కడ చూడు మొత్తం షూస్ అవి మొత్తం ఉన్నాయి. మొత్తం సెట్ A to Z వాళ్ళే ఇస్తారట. మన ఐస్కి అది మాస్క్ మొత్తం వాళ్ళే ఇస్తారట. ఇక్కడ మనం బుక్ చేసుకోవాలి. ఇంట్లో ఇక్కడ మనకి సింగిల్ పర్సన్కి 140 పడుతుంది. ఇప్పుడు ఇక్కడ చేసుకుందాం మనం. ఏం లేదు, ఇంట్లో అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. గాయస్, ఆడ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక ఎవరా నువ్వు? ఇప్పుడు మనం ఇక్కడ పేమెంట్ చేయాలి $140. వాళ్ళు టికెట్ ఇస్తారా, పట్టుకొని పోదాం మనం. పాస్ అయితే ఇచ్చేసిర్రు మనకు. ఇక్కడ మనకు హెల్మెట్లు అవన్నీ సామాన్ అంత ఇస్తారు. అవి తీసుకొని మనం ఇప్పుడు గుట్టెక్కాలి. చలో పారిపోదాం. అయ్యి బాబు, పిల్ల తెల్లగా పెట్టలాడిపోతుంది యూరియా బత్తాలా. To get into these, you have to undo everything, especially here. So press on this tab and take that strap right there. Okay, and then you can pull this forward or you won't get your foot in. Okay, there's 11. Try that. Don't lose your paperwork. థ్యాంక్ యూ. గాయస్, నేనైతే వేసుకున్నా షూస్. ఇప్పుడు సాలంగానికి ఎట్లా వేయాలో చెప్తున్నా. వచ్చిండే సైంటిస్ట్. అరే ఫస్ట్ ఇవన్నీ వీకాలరా, నువ్వు చూయిపు. ఏంది తెలుసా ఫ్రెండ్స్, ఇది ఒకవేళ వేసుకున్నాడు రాకపోయింది అనుకోరి, కాలు కూడా ఇరిగే ఛాన్సెస్ ఉన్నాయట. ఓహో, ఇదేదో మద్ద స్కెచ్లో ఉంది. జరా మరి ఎవరైనా మీరు వీడికి వచ్చిన వాళ్ళు చూసి వేసుకోరు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు ఎట్లనో. సో జరా జాగ్రత్త. అయ్యో, ఇవి మొత్తం తీయాలరా. తీసినావా? ఇది మొత్తం ఇటు ఒత్తాలి. ఒత్తి ఇప్పుడు కాలు పెట్టు. అయ్యో చూడురి, ఇవి ఎందుకు అని అంటే మనకు ఆడ కొండెక్కినాక జారి పడ్డప్పుడు కాళ్ళకి ఏం కాకుండా ఉండడానికి. ఇక ఒకవేళ కొంచెం అటు ఇటు అయింది అనుకోర్రి, మళ్ళీ ఆయనతో కాలు ఇరుగుతుంది. ఇక్కడ దేకేటోడు కూడా ఎవడు ఉండడు. సో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం ఇట్లా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో $6 ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అయ్యో కథం అయిపోయింది. ఇంతే, ఇవి వేసుకున్నాం. నాకైతే నడవని కూడా నడవత్తలేదు. ఇక చూడాలి మరి ఎట్లయితుందో. ఇప్పుడు మన సందీప్ అన్న అయితే మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడో చూద్దాం. పెద్దగా పోయాడు, మ్యాప్ పట్టుకొని వచ్చిండు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బ్లూ మౌంటైన్, ఇది కొండ.
సో మనం బిగినర్స్ కాబట్టి ఇక్కడ ఓయేజర్ అనే ఒక చిన్న అది ఉంది, స్కీయింగ్ స్పాట్ ఉంది. సో ఇది చాలా స్టీప్ ఉంటుందంట. సో బిగినర్స్కి ఇది చాలా కొంచెం టఫ్ అవుతుందని చెప్పింది. సో అందుకే ఇక్కడ వాళ్ళు మనల్ని పిక్ చేసుకుంటారంట. మనకి లిఫ్ట్ యాక్సెస్ ఉంది. సో ఇక్కడ లిఫ్ట్ ఎక్కి చూపిరా, ఇక్కడ లిఫ్ట్ ఎక్కి మనం బ్లూ మౌంటైన్ విలేజ్కి వెళ్తున్నాం ఇక్కడికి. సో బ్లూ మౌంటైన్ విలేజ్ బిగినర్స్ కొంచెం ఈజీ ఉంటుందంట. సో ఇక్కడ నుంచి మనం స్కీయింగ్ చేయబోతున్నాం. ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. మనమైతే ఇప్పుడు షూస్ వేసుకున్నాం. ఒక్కొక్క షూస్ ఒక 15 కిలోలు ఉంటుంది కావచ్చు. నడవడం కూడా వస్తలేదు. మన వాళ్ళు అక్కడ అందరు లైన్లో ఉన్నాడు. స్కీయింగ్ ఇంకా హెల్మెట్ అవి ఇవి తీసుకోవాలి. నేను నడిచి చూపిస్తా. ఈ కాలు కూడా లేస్తలేదు. అరే ఏంద్రా ఇంత వెయిట్ ఉన్నాయి, ఏం చేద్దామన్నా. నో యూ క్యాన్. మనమైతే ఇప్పుడు లైన్ వాడు స్కాన్ చేసుకున్నాడు. స్కాన్ చేసి అయితే వాడు పోతుండు లోపలికి, తీసుకొచ్చి ఇస్తాడు. మనకు ఒక హెల్మెట్ ఇస్తాడు, ఆ 2 చెక్కలు ఇస్తాడు. మన నియామత్ని ఒకసారి చూడుర్రి. పృథ్వీ సో వాడైతే లోపలికి పోయి తీసుకురానికి. ఆ సందీప్ అన్న మ్యాప్ పట్టుకొని వాడు ఒకటి అడిగితే అన్న మ్యాప్ చూపిస్తుండు వానికి. గాయస్ సామాన్ అయితే తెచ్చుకున్నాం. ఇగో ఇవి చెక్కలు, ఆ 2-3 కట్టెలు పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మీదకి వెళ్ళి ఇగో నడుచుడు కూడా నడవత్తలేదు. ఈ మన హైట్కి తగ్గట్టు ఈ 2 కట్టెలు. ఇక చిన్న చిన్న పురాలు ఉంటాయి కదా లాస్ట్కి. నియామతి గారు గవే తీసుకున్నాడు, గింత ఉంటాడు కదా. నవ్వొద్దని చెప్పన్నా, నాకు అవమానంగా ఉందన్నా. సో ఇప్పుడు మనం మీదకి పంపాలి. అది లిఫ్ట్ ఎక్కి పోవాలి మీదికి. నడుచుడు కూడా నడవత్తలేదు, కష్టమవుతుంది. అయ్యో చూసిర్రా అంతా సెట్ అయిపోయింది. ఇక అందరు వెళ్తుర్రు, రెడీ అయ్యారు. ఎవరికి నడవడం వస్తలేదు చక్కగా. మా బిగ్ డాడీ ఇవ్వండి, వీళ్ళు చూస్తుర్రు కదా, ఎప్పుడు లేటే వీడు. ప్రతి దానిలో జామ చేస్తాడు. ఆల్రెడీ లోపల చచ్చిపోయినా బ్రో. బతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు బ్రో. ఎట్లా అనిపిస్తుందిరా నియామత్? అంటే ఎలా అనిపించింది? ఇలాగా అనిపించిందా? అరే గాలి కూడా ఆడతలేదురా. ఈ అవ్వ బండ్లు నడిపేటప్పుడు కూడా ఇట్లా వేసుకోలేదురా మనం ఎప్పుడు. గాయస్ బయట వ్యూ అయితే మస్తు ఉన్నది. ఇవరాక స్నో పడి ఆగిపోయింది. ఆ వ్యూడు వీళ్ళంతా బిగినర్స్ అన్నట్టు. మనం కూడా అదే జాతికి చెందిన వాళ్ళం. ఇక్కడ ఏంటంటే ఏది మనం అడ్వెంచర్ చేసినా దానికి ఎవరో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనం ఫాలో కావాలి. ఇట్లా అంటే ఆగుతామట, ఇట్లా అంటే స్పీడ్ పోతామట. ఇవి జస్ట్ మనం ఒకవేళ ముంగడుకోకపోతే ఇట్లా అననీకి అంతే. ఇవి ఎందుకు పని చేయాలి అట్లా చెప్పిండు. పిజ్జా అని చెప్పిండు ఒకటి. గాయస్ ఇగో అన్న పడ్డాడు. మళ్ళీ అన్నకి హెల్ప్ చేస్తా ముంగడుకోతున్నా. ఎందుకంటే ఇగో కొంచెం అటు ఇటు అయింది అనుకో, ఇద్దరం పడతాం, నేను కూడా పడతా. కొంచెం ఇవి 2 సపోర్ట్ తీసుకొని. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ. గాయస్ వీళ్ళు గబ్బిలాల వాళ్ళు మనకు హెల్ప్ చేసిర్రు. మనం ఎప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోవద్దు. మంచోళ్ళన్నా మీరు. గాయస్ చూడుర్రి ఇగో రాయస్ అన్న సోయల్ అన్న అదే సందీప్ అన్న వస్తుండే చూడుర్రి. ఇగో సాలంగాడు నేను ఆల్రెడీ 3-4 సార్లు కింద పడ్డాం. పడ్డాడు సందీప్ అన్న పడ్డాడు. అగో మీదికి పోవాలి. ఫస్ట్ మీదికి పోయి దిగాలి. మీదికి పోవాలంటే ఆ నుంచి ఎక్స్ప్లేటర్ ఉంది. మీరు చూస్తారు కదా, అందరూ ఎక్కుతుర్రు. అట్లా పోయి అట్లా ముందు నుంచి రావాలి. సో మనమైతే పోదాం పదండి. గాయస్ నియమాదారుడు వస్తాడు, చూపిస్తా. గాయస్ చూస్తుండే అట్లా జారుకుంటా మెల్ల వాడు మెట్ల కడుకోవాలి. వాడు పోతుండు చూడుర్రి. మళ్ళీ లైన్ కట్టాలి. ఆడ లైన్ కట్టి మెల్ల వాడు ఎట్లా పోతారు చూసిరా. అట్లా పోయి మీదికి ఎక్కాలి.
అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఫ్రెండ్స్ ఇక్కడైతే యాక్టివిటీస్ అయిపోయినాయి, అడ్వెంచర్ యాక్టివిటీస్ మొత్తం మస్తు మజా వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం వేరే లెవెల్ ఉండే ఇక్కడ ఓన్లీ అంటే ఏంటి మన స్కేటింగ్ ఉంది. ఇప్పుడు ఇంకొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది మంచిగా ప్యాకేజ్లో తీసుకుంటే మస్తు వస్తుంది. ఇది $69 per person అంట. ఇప్పుడు ఇక్కడికి పోదాం. ఇది ఇక్కడనే ఒక 5 to 6 kilometers ఉంది. అంటే ఇది ఊర్లోకి పోవాలి, బ్లూ మౌంటైన్స్ విలేజ్లోకి పోవాలి. ఇది అవుట్స్కట్స్. ఇది ఇప్పుడు విలేజ్లోకి పోయి అక్కడ యాక్టివిటీస్ చేద్దాం. ఫస్ట్ లంచ్ చేద్దాం ఫ్రెండ్స్, పదండి. ఫ్రెండ్స్ ఇక్కడ తినడానికి వచ్చినాం. మేము గూగుల్ ఎత్తుకుంటే దాల్ రోటీ మేము రెస్టారెంట్ ఉంది దేశీది. రివ్యూస్ కూడా మస్తుండే. ఇక్కడ ఏం దొరుకుతుంది పైన వాళ్ళది మన పంజాబ్ వాళ్ళది. అలా ఇక దాల్ రోటీ అవి ఇవి తినేస్తాం.